ఒక నీటి బొట్టు సముద్రంగా మారదా, చినికి 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 గాలి తుఫాను చెలరేగదా, అడుగు అడుగు కలుస్తుంటే భుజం భుజం కలుపుతుంటే తిరుగులేని జన సైన్యం మనమేరా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏదో గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉందని చెప్పి ఓట్లు వేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో సన్నిహితంగా ఉన్నారు? ఈ 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి కాళ్ళ కాడనే ఉన్నాడు 24 గంటలు. ఆయన ఈరోజు బయట పరిపాలన చేస్తానంటే బీజేపీ వారి దయ. ఆయన కేసులు ముందుకు నడవకుండా ఎక్కడ ఆగిపోయినాయంటే బీజేపీ వాళ్ళ దయ. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి. హుందాగా రాజకీయాలు చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. రాజకీయాలు శాశ్వతంగా మనము స్థానికంగా ఉండే నేతలపైన దృష్టి పెట్టి గుణగణాలపైన దృష్టి పెట్టండి. ఎక్కడో పొత్తుల గురించి ఆలోచన చేసి స్థానికంగా ఉండే నాయకులను విస్మరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో పొత్తులు అవసరం. దేశంలో పొత్తులు ఎక్కడెక్కడో ఉంటాయి, ఎన్నో రకాల పొత్తులు ఉంటాయి. ఈ పొత్తులన్నిటికీ స్థానికంగా ఉన్న సమస్యలతో సంబంధం లేదు. స్థానికంగా మీ సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సందర్భంలో ఉందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే దేశంలో ఈ రాష్ట్రానికి అవసరం దృష్ట్యా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉంటాయి. డబ్బులు కావాలి కాబట్టి, జిఎస్టీ డబ్బులు లేకుంటే అప్పు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటేనో, కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాల్సిన అవసరం ఉంటేనో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటాయి. అంత మాత్రాన బీజేపీ ఆడ అధికారంలో ఉంటే వాళ్ళ సిద్ధాంతాలను ఇక్కడ ఆచరణ చేస్తాము అని చెప్పేది అసత్యము. అది జరగదు. తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బీజేపీ సిద్ధాంతాలతో మనకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఇది లౌకిక పార్టీ. ఈ పార్టీ ప్రతి ఒక్కరిని ఈ సమాజంలో హక్కున చేర్చుకొని పరిపాలన సాగించే శక్తి సామర్థ్యాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అనేది స్పష్టంగా మనందరికీ తెలుసు. గడిచిన 5 ఏళ్లలో 14-19 మధ్యలో ఎక్కడ కూడా మైనారిటీల పైన దాడులు జరగకుండా, వాళ్ళ ఆస్తులకు ఇబ్బంది లేకుండా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం కూడా రాయచోట్ల చూస్తున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఎంత అండగా ఉంది. ఎంతో మంది పైన కేసులు పెట్టారు. ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా మొట్టమొదటి ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే అక్కడికప్పుడు అక్కడ ఆపి ఆ కేసులను ముందుకు పోనీయకుండా వాళ్ళ